వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. వక్ఫ్ బోర్డు భూముల విషయమై తూప్రాన్ బీజేపీ పార్లమెంటు కన్వీనర్ రామ్మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు సాయిబాబా గౌడ్, బీజేపీ ఓబీసీ రాష్ట్ర మోర్చా నెంబర్ ఠాగూర్ లక్ష్మణ్ సింగ్ సత్యంలో మంగళవారం మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు వక్ఫ్ బోర్డు మెంబర్ డీకే అరుణను కలిసి రిప్రజెంటేషన్ అందజేశారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ మాట్లాడుతూ, పేద ప్రజలు భూములను ఆక్రమించుకున్న వక్ఫ్ బోర్డు కమిటీ మెంబర్ అయినందుకు మాకు న్యాయం కావాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వివిధ జిల్లాల నుండి నా వద్దకు ప్రజలు రావడం జరుగుతుందన్నారు. కమిటీ మెంబర్లతో ఈ విషయమై చర్చించడం జరుగుతుందన్నారు. మేము కూడా న్యాయం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని డీకే అరుణ తెలిపారు. అలాగే పార్లమెంటు కన్వీనర్ రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ, మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో 79 ఎకరాలు పేద ప్రజలకు చెందిన ఈ భూములు ఆక్రమించిందన్నారు. ఈ భూములను వక్ఫ్ బోర్డు నుండి పేద ప్రజలకు చెందే విధంగా చర్యలు తీసుకోవడం భారతీయ జనతా పార్టీ గొప్పతనమన్నారు. నేడు హైదరాబాదులోని పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణను కలిసి తూప్రాన్ పట్టణంలో 79 ఎకరాలలో 600 మంది కుటుంబాలు జీవనోపాధి కోల్పోయారని, ఆ భూములను పేద ప్రజలకు అప్పగించి అందుకు మా వంతు కృషి చేస్తామని ఆయన మీడియాకు తెలిపారు. 1954 నుంచి అమెండ్మెంట్ జరుగుతూ 95లో కూడా అమెండ్మెంట్ జరిగింది. దాంట్లో 2013 అమెండ్మెంట్ యాక్ట్ అని. దీనికి కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంటులో కొన్ని అమెండ్మెంట్స్ని ప్రతిపాదించింది. సో అమెండ్మెంట్స్ దానిపైన ఒక కమిటీని వేసింది, జాయింట్ పార్లమెంట్ కమిటీని వేసింది. రాజ్యసభ, లోక్సభ సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని వేసిండ్రు. సో ఆ కమిటీలో ఈ సభ్యులందరూ కూడా ఈ అమెండ్మెంట్స్ పైన, ఆ అమెండ్మెంట్స్ని ఎందుకు చేయాల్సి వస్తున్నటువంటి విషయాలపైన సో కమిటీ మళ్ళీ దానికి రిపోర్టు 3 months లోపల సబ్మిట్ చేస్తుంది. నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ లోపల వాటిని సబ్మిట్ చేస్తుంది. సో దీనిపైన చాలామంది, మనం తెలంగాణ నుంచి నేను మెంబర్గా ఉండడం వల్ల చాలామంది వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు నాకు. అంటే మేము స్వతంత్రం రాకముందు నుంచి మా తాతల నుంచి కూడా మేము పొలాలు చేసుకుంటున్నాము. ఆ పొలాలని ఇప్పుడు వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి మా ఇంతకుముందు ఉన్నటువంటి పాస్బుక్లు క్యాన్సిల్ అయిపోయి ధరణి వచ్చినప్పటి నుంచి వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి మాకు ఇప్పుడు ఎలాంటి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఎలాంటి బెనిఫిట్స్ కూడా రాకుండా అయిపోయినాయి మాకు ఆ ల్యాండ్స్కి, మా పట్టా ల్యాండ్స్ అవన్నీ కూడాను. కానీ ఇప్పుడు వక్ఫ్ ల్యాండ్ అనేటటువంటి దీంతో మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా పోవడం ఒకటి, మాకు హక్కు కూడా లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము చిన్న ఎక్స్టెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళం ఉన్నామని. ఇప్పుడు జైరాబాద్ నుంచి వచ్చారు చాలామంది, అదేవిధంగా మెదక్ జిల్లా నుంచి చాలామంది వచ్చిండ్రు, తూప్రాన్ నుంచి వచ్చిండ్రు. సో చాలా చోట్ల నుంచి కూడా ఫోన్ కాల్స్ చేస్తున్నారు. సో మా గ్రామాల లోపల ఉండడానికి కూడా మాకు ఇండ్లు కట్టుకోవడానికి కూడా స్థలం లేదు. ఎక్కడైనా ప్లాట్లు ఇస్తామంటే ఆ ప్లాట్ల జాగా వక్ఫ్ ల్యాండ్ అని చెప్పి ప్లాట్లు ఇవ్వటం లేదంటటువంటి చాలా చోట్ల నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సో దీనిపైన సరే వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ని తీసుకుంటున్నాం. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ అమెండ్మెంట్స్ ద్వారానే న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక ఆలోచనతోన వాళ్ళందరూ న్యాయం జరుగుతున్నటువంటి ఆలోచనతోనే వాళ్ళందరూ వచ్చి కలుస్తున్నారు. సో తప్పకుండా వీళ్ళ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ కూడా కమిటీ ముందు తీసుకెళ్తాం. అవుతుందా మేడం? అమెండ్మెంట్స్ని ఏదైతే ఈరోజు రికమెండ్ చేసిందో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం, సో దానిపైన ఈ కమిటీ ఉంది. ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ 31 మంది సభ్యులు ఉన్నారు. దీంట్లో కమిటీ అమెండ్మెంట్స్ అనేవి చాలా అవసరమని, ఎందుకంటే ఇంతవరకు ఉన్నటువంటి ఆ యాక్ట్ వల్ల జరగాల్సిన న్యాయం జరగలేదు. ముస్లింలకు కానీ, పేద ముస్లింలకు కానీ, పేద మహిళలకు కానీ, పేద భర్తలు లేనటువంటి మహిళలకు కానీ ఏ విధమైనటువంటి న్యాయం జరగలేదు ఆ యొక్క యాక్ట్ వల్ల. ఏదైతే ఉద్దేశించి వక్ఫ్ ల్యాండ్స్ అని చెప్పి చాలామంది పెద్దలు వక్ఫ్గా ల్యాండ్స్ ఇచ్చినారో, సో అవి జరగలేదు. కాబట్టి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాము, న్యాయం జరుగుతుందనేటటువంటి ఉద్దేశం, న్యాయం చేయడం కోసమే కొన్ని అమెండ్మెంట్స్ని ప్రతిపాదించారు. సో ఆ అమెండ్మెంట్స్ని ఇప్పుడు అంతా కూడా కమిటీలో జేపీసీ కూర్చుంటుంది. ఫస్ట్ మీటింగ్ అయింది, సెకండ్ మీటింగ్, అట్లా ఈ మీటింగ్స్ అన్నీ కూడా వీక్లీ వన్స్ ఉంటాయి. ఆ మీటింగ్స్ చైర్మన్ గారు, ఈ యొక్క కమిటీ చైర్మన్ గారు ఈ పార్లమెంట్ సెషన్స్ లోపల కమిటీ రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో కమిటీలో ఈ రిప్రజెంటేషన్ చాలామంది కూడా ఇచ్చినారు. సో ఆ రిపోర్ట్స్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే రిప్రజెంటేషన్స్ ఉన్నాయో తప్పకుండా కమిటీ ముందు కూడా తీసుకెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈరోజు
మెదక్ జిల్లా తూప్రాన్ సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి టౌన్లో బైపాస్లో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు భూములు కొన్ని సర్వే నంబర్ల భూములు మరి చాలా రోజుల క్రితం నుంచి అలా కొంతమంది ఇండ్లు కట్టుకుర్రు, కొంతమంది అగ్రికల్చర్గా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. చాలా దానికి రెగ్యులరేషన్ లేకుండా బాధపడుతున్నటువంటి వక్ఫ్ బోర్డు భూముల నుంచి ఏదైతే భారతీయ జనతా పార్టీ మోడీ గారి ప్రభుత్వంలో ఒక కమిటీ వక్ఫ్ బోర్డు కమిటీ వేయడం జరిగింది. ముఖ్యంగా మహబూబ్ నగర్ ఎంపీ గారు బీజేపీ అఖిల భారత ఉపాధ్యక్షురాలైనటువంటి డికే అరుణ గారు ఆ కమిటీలో మెంబర్ కావడము, వారిని ఈరోజు తూప్రాన్ మెదక్ జిల్లా తూప్రాన్ నుండి చాలామంది రావడము, అక్కడ 79 ఎకరాలలో వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూములు ఉండడం జరిగింది. మరి ఈనాడు మేడంను కలిసి అందరు కూడా బాధితులు కూడా రావడం జరిగింది. తూప్రాన్ నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆమె సాధారణంగా ఈ 2-3 రోజులలో కమిటీ కూర్చోవడం జరుగుతుంది, తప్పకుండా ఈ న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క తూప్రాన్ ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఏదైతే భూములలో ఇండ్లు కట్టుకొని కానీ అగ్రికల్చర్ ఉన్నటువంటి భూములన్నీ కూడా రెగ్యులరేషన్ చేయడం జరుగుతుంది. తప్పకుండా న్యాయం చేస్తామని మేడం చెప్పడం జరిగింది. డికే అరుణకు ఈ సందర్భంగా తూప్రాన్ తరపున మెదక్ జిల్లా తరపున కృతజ్ఞతలు తెలుపుకోవడం జరిగింది. టౌన్లో 79 ఎకరాలలో ఒక 600 కుటుంబాలు ఉంటాయి. అలాగే ముస్లిమ్స్ ఒక 10 కుటుంబాలు ఉంటాయి. మిగతా వాళ్ళంతా 10 కుటుంబాలు మిగతా ఒక దాదాపు 560-70 దాకా హిందూ. అందరు చిన్న చిన్న ఎక్స్టెంట్ 99 ఎకరాలంటే కొంచెం ఉన్నాయి. ఒక అర్ధ ఎకరా పావు ఎకరా ఉన్నట్టు పోయిన తర్వాత బైపాస్లో పోయిన తర్వాత మిగిలిన అది ల్యాండ్ బైపాస్ ఎంత పోయింది? బైపాస్ మనకు 30 గుంటలు 32 నిమిషాలు మిగతా ఎకరా బాగుంది. అది ఎకరా బాగుంది. దాన్ని బట్టి ముస్లింస్ మళ్ళీ 70 సంవత్సరాల నుంచి మా వాళ్ళు వ్యవసాయం చేస్తూ బతుకుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య వచ్చి మాకు ఇలాంటి ఇచ్చేసింది అని మా మీద కొంచెం గొడవ కూడా అవుతుంది. 79 ఎకర్స్ వక్ఫ్ ల్యాండ్ క్లియర్ చేస్తుందా? 79 ఎకరాలు అది టౌన్ దాకా కర్ణంపల్లి మొగ్గుడికి అక్కడ